ఎవ్రీవన్, ఇప్పుడైతే మనం తిరుపతికి బయలుదేరబోతున్నాం. ఇదైతే సడన్గా అనుకున్న ట్రిప్ అనమాట. ఇంకా అప్పటికప్పుడు అనుకొని బయలుదేరుతున్నాము. యాక్చువల్గా ఈవినింగ్ అనుకున్నాం కానీ టికెట్స్ ఆఫ్టర్నూన్కి బుక్ అయ్యాయి. ఇంకా ఈవినింగ్ 4:30కి ట్రైన్ టైం. ఇప్పుడు వచ్చేసి మీకు అడుగు అనిపిస్తుందా 3 అవుతుంది. ఇంక ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అనమాట. అక్కడ లగేజ్ ప్యాక్ అయ్యి రెడీగా ఉంది. ఇక్కడ ఇంకో బ్యాగ్ రెడీగా ఉంది. ఇక్కడ నేను రెడీగా ఉన్నా. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. అలా రెడీ అయిపోయిన మనం వెంటనే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట. మినిమం హాఫ్ అన్ అవర్ ముందు ఉండడం అనేది మా ఆయన పెట్టిన రూల్ అనమాట. ఇంకా అలా మనం ముందే వచ్చేసాము. ఇంకా వచ్చిన తర్వాత చెరొక ఫోన్ పట్టుకొని వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఎప్పుడు ఫోన్ వదిలేస్తారా అని మేము చూస్తూ ఉంటాం అన్నమాట. ఇంకా అలా వెళ్ళిన మేము స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఆడికి వెళ్ళిన తర్వాత ఫుల్ వ్లాగ్ అనేది చూపిస్తాను. ట్రైన్లోకి ఎక్కేసాము. ట్రైన్లో ఎక్కిన తర్వాత ఇంకా మా చెల్లి వాళ్ళ అమ్మాయి గురించి మీ అందరికీ తెలిసిందే కదా. ఎవ్వరి దగ్గరికి రాదు. అమ్మమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న, అన్న, అంతే అన్నమాట. ఈ 5గురు ఉంటే చాలు తనకి. ఇంకా ఎవ్వరు అవసరం లేదు. ఇంకా వాడు అక్కడ కూర్చుంటే వాడు ఒళ్ళో కూర్చుంటానని చెప్పేసి ఇంకా వాడు ఒళ్ళో కూర్చుందనమాట. ప్రశాంతంగా కూర్చొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళని కదిలించడమే మన డ్యూటీ అన్నట్టు మనం ఉంటాం కదా, అలా ఉన్నాం అన్నమాట. ఇంకా మా శ్రీనివాస్ అండ్ మా వదిన వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోని ట్రిప్. ఇది మధ్యలో ఇంకో చోట ఆగితే అక్కడ దిగామన్నమాట. అక్కడ దిగి మేము ఇలాంటి వేషాలు వేస్తూ ఉన్నాము. మా వాళ్ళేమో అక్కడ లోపలికి వెళ్తున్నారు, చూస్తున్నారు కదా. ఊరక వాక్ చేస్తూ ఉన్నాము. ట్రైన్ వేరే స్టేషన్లో ఆగింది. అక్కడ ఇంకా వాళ్ళ అమ్మ నాన్నని చూడకపోతే కొంతసేపు ఉంటుందన్నమాట. వాళ్ళ అమ్మ నాన్నని చూస్తే మాత్రం అసలు ఎవరి దగ్గర కూడా ఇంకా ఉండదు. అలా అన్నమాట. తన పుట్టెంటుకల కోసం ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాము. ఇంకా ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు? అక్కడ ఇస్తారు, తీసుకో డబ్బులు. టేస్ట్ చూసి చెప్పండి. ఒకటి తీసుకో. బాగుందా బాగాలేదా చెప్పండి. వెరైటీగా ఉంటాయి, తీసుకో. చెప్పు వదిన. వదిన వదిన ఎట్లున్నాయి చెప్పు. ఇందాకేదో అన్నారు. జానకాయలు, పత్తి గింజలు వదిన. ఫోన్ రాజా. మేము కృష్ణా ట్రైన్ ఎక్కితే పొద్దున 9 తిరుపతి. ఇవాళ పొద్దున 8:30 ఎక్కామనుకో, రేపు పొద్దున 8:30, 9 ఇంకప్పుడు దింపిద్ది కృష్ణా ట్రైన్. ట్రైన్ దిగిన తర్వాత మా అబ్బాయి ఎప్పుడు తిండిపోతే ఇప్పుడు కూడా అంటే రోజు ఉంది ఆ ట్రైన్. ట్రైన్ దిగిన తర్వాత ఫీలింగ్ ఏం తెలుసా, ఊగుతానే ఉంటాం మనం. ఊగిన ఫీలింగ్. ఇంకా చూస్తున్నారు కదా, అసలు మేము మాట్లాడుకుంటూ వెళ్తూనే ఉన్నాం అన్నమాట. జానకాయల స్టోరీ అరగంట టైం పట్టిందనమాట మేము నవ్వుకోవడానికి. మా వదినకి జానకాయలు చూస్తే పత్తి గింజల్లాగా అనిపించినాయి అంట. ఇంకా మా వాడి సాహసాలు, ఫీట్లు అసలు మామూలుగా ఉండవు అన్నమాట.
2 సీట్ల మధ్యలో అలా పడుకుంటున్నాడు. సాయంత్రం కూడా అలాగే వాడికి బెడ్‌షీట్ ఏస్తే ఇంకా అలాగే పడుకుంటాడంట. చెప్తూ ఉన్నాడనమాట. ఇంకా పక్కన సీట్‌లో అమ్మాయి ఉంది కదా! తనతో అయితే మినిమమ్ ఒక హాఫ్ ఎన్ అవర్ టు 1 అవర్ అయితే టైం స్పెండ్ చేశాననమాట. ఎప్పుడు మేము తిరుపతి వెళ్ళినా గానీ ఒక రూట్‌లో వెళ్తాం. ఫస్ట్ టైమ్ కొత్త రూట్‌లో వెళ్ళామనమాట. కర్నూలు, కంబం అటు సైడ్ నుంచి వెళ్ళామన్నమాట. అనంతపూర్ ఇదంతా తిరుగుతూ వెళ్ళాము. కొత్త ట్రైన్. ఇంకా మా ఆయన గురించి తెలిసిందే కదా! ట్రైన్‌లో ఏది వచ్చినా కానీ అసలు వదిలిపెట్టడనమాట. కొన్ని కాయలు ఏమంటాడు, వాళ్ళు ఇచ్చిన తర్వాత కూడా కొసరు తీసుకుంటాడు. ఇంకా అవే చూసి నవ్వుతూ ఉన్నాము. ఇంక ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయిని అడుగుతూ ఉన్నాను, నాకు కొంచెం పెట్టు అని చెప్పేసి. కెమెరా ఆఫ్ చేస్తేనేమో తీసుకురావడానికి వస్తుంది, లేకపోతేనేమో రాదనమాట. మా ఆయన కొన్న పల్లీల్లో సగం పల్లీల్లో లోపల డొల్లే ఉందన్నమాట, ఏమీ లేదు. ఇంకా ఆ అమ్మాయికి నేను పల్లీలు ఆఫర్ చేస్తుంటే అవి కూడా నాకు వద్దు అంటుందన్నమాట. కెమెరా ఆఫ్ చేస్తే వస్తుందంట, వచ్చి తను ఇచ్చి అవి తీసుకొని వెళ్తుందంట. అదే చెప్తుందన్నమాట తను. అలా నవ్వుతా ఎంజాయ్ చేస్తా వెళ్తూ ఉన్నాం అన్నమాట. అదేంటంటే అనంతపూర్. అనంతపూర్ ఎందుకు పెట్టానో నేను నా ఫ్రెండ్స్కి అయితే తెలుస్తుంది, ఎందుకు ఈ అమ్మాయి అనంతపూర్ వీడియో పెట్టింది అని. అదనమాట. చిన్నగా అసలు ట్రైన్ ఎంత స్లోగా వెళ్తుందో, వెళ్తూనే ఉన్నాం అనమాట. మేము వెళ్ళే మాకే ఇంకిక్కడైతే టీసీ లేడీ అనమాట, తాట తీస్తుంది ఒక్కొక్కరిని. అస్సలు టికెట్ లేకుండా ఎక్కిన వాళ్ళని, రిజర్వేషన్ లేకుండా ఎక్కిన వాళ్ళని అల్లాడిస్తుంది అనమాట. అసలు మామూలుగా లేదు. ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా కానీ ఒక్కొక్కరు చాలా భయపడుతూ ఉన్నారనమాట. ఇంకా చూస్తూ ఉన్నారు కదా, మా వాడు మధ్యలో ట్రైన్ ఆగితే మా మరిది గారును వాడు దిగారు. దాంతోపాటు మనం కూడా దిగి ఒక సోడా తెచ్చుకున్నాం అనమాట. తెచ్చుకొని తాగుతూ ఉన్నాము అక్కడ. ఇలా దిగి తిరగడం అంటే మనకు చాలా ఇష్టం కదా. అందరు దిగారు, నేనే కాదు. మళ్ళీ అందరు నన్ను ఎందుకు తిడతారు. అదిగో మా మరిది గారు ఉన్నారు చూడండి, నాకు తోడుగా ఉన్నారనమాట. వెనక మా అబ్బాయి ఉన్నాడు, మా చెల్లి దిగింది, అందరం దిగామన్నమాట. ఆ ట్రైన్ అక్కడ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఆగుతుందిట, అందుకోసమే అందరం అలా దిగామన్నమాట. ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత మా వాళ్ళ వేషాలు మామూలుగా లేవన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క సీట్ సెలెక్ట్ చేసుకొని కూర్చున్నారు. ఫైనల్గా అయితే ట్రైన్ దిగేసాము. ట్రైన్ దిగిన తర్వాత ఇప్పుడు ఇంకా బయటికి వెళ్ళేసి మనం ఆటోనో క్యాబో తీసుకొని వెళ్ళిపోవాలి కదా. అలా మేము జీప్ ఎక్కాము. జీప్ ఎక్కిన మేము ఇంకా అక్కడ దిగుతాం కదా, కామన్గా మనం శ్రీవారి ఎంట్రన్స్లో అక్కడ దిగేసి చెక్ చేయించుకుంటాం లగేజ్ అండ్ ఇవి ప్లాస్టిక్స్ లేకుండా. ఎలక్ట్రిక్ ఐటమ్స్ అంటే రైస్ కుక్కరు, కెటిల్ ఇలాంటివి తీసుకెళ్ళకూడదు కదా. కొన్ని ఐటమ్స్ స్మోక్ చేసేవాళ్ళు సిగరెట్ అవేవో తింటారు కదా, అవి అలాంటివి ఎలా ఉండదు కదా, అవన్నీ చెక్ చేస్తారు. ఇంకా అలా చెక్ చేసి ఆ తర్వాత పైకి అయితే పంపిస్తారు కదా మనల్ని, కొండపైకి. ఇంకా అలా మేము పైనకైతే బయలుదేరామన్నమాట. వాడిని వీడియో తీయరా అంటే నేలని తప్ప ఏం తీయట్లేదు, అలా ఉండిద్ది అనమాట మా సినారియో అంతా. వెదర్ అప్పుడప్పుడే సూర్యుడు వస్తున్నాడు. ఎంత బాగుందంటే కెమెరా సపోర్ట్ చేయలేదులే కానీ లైవ్లో చూస్తే అసలు అద్దరిపోయిందనమాట. చాలా అంటే చాలా బాగుంది వ్యూ అంతా కూడాను. మీరు ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ టైంలో అలా జర్నీ చేశారా అనేది కింద కమెంట్ చేయండి. నాకైతే భలే ఇష్టం. నేను కొన్ని వందల సార్లు వెళ్ళాను అనమాట ఇలాంటి జర్నీ. అది సైడ్కి ఆపమని చెప్పాం. అదే మన ఓన్ వెహికల్ అయితే కాసేపు మనం పక్కకు ఆపుకొని చూసుకుంటూ చిన్నగా నిదానంగా వెళ్ళొచ్చు, కానీ అతను ఆపలేదన్నమాట. ఇంక ఇక్కడేమో రూమ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. అంతా సెట్ చేసి పెట్టారు. చాలా అంటే చాలా టైం పట్టిందనమాట. ఏం చేస్తాం, కొన్నిసార్లు అలాంటి సిచ్యువేషన్స్ మనకి ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా జస్ట్ మూవ్ ఆన్ అని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. ఫైనల్గా రామ్ బగీచా 1లో అయితే రూమ్ దొరికిందనమాట. రూమ్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకు అని అంటే చాలా రష్గా కూడా ఉంది. తిరిగి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా రూమ్ దొరికిందనమాట. ఇప్పుడు
ఇంక ఇప్పుడు ఫైనల్గా ఒక 4 hours వెయిట్ చేసిన తర్వాత రూమ్కి అయితే వెళ్తున్నాం అనమాట. దర్శనం రేపు మార్నింగ్ 4 o'clock ఇచ్చారు. చూడాలి ఏమవుతుంది అనేది. ఒక డీప్ డిస్కషన్ జరుగుతుంది అనమాట. ఆ అబ్బాయి గుండు చేయించుకోవాలన్నారు. పిల్ల తల్లి గుండు అంట, పిల్ల అమ్మమ్మ గుండు. వీళ్ళందరూ గుండు చేయించుకుంటే ఆ పిల్ల గుర్తుపట్టదేమో అని భయపడుతున్నారు అనమాట. ముందు భయపడేది ఆ అబ్బాయి అనమాట. ఏ అబ్బాయి భయం పడుతుందా మీ అమ్మాయి గుర్తుపట్టదని? విగ్గు పెట్టుకుంటారా? వాళ్ళ అమ్మ కంటే గుండు చేయించిన తర్వాత విగ్గు పెడతారంట. పాపం ఎంత పెద్ద కష్టం వచ్చింది ఇప్పుడు ఆ పిల్లకి, పిల్ల తల్లికి, పిల్ల తండ్రికి. ఇప్పటి వరకు చూసారు కదా, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. రిమైనింగ్ది నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాం. అంతవరకు బాయ్ మరి.